పెద్దయినా ఇప్పుడు ఈ సెల్ ఉంది కదా, సోషల్ మీడియాలో ఇప్పుడు అసభ్యకరంగా ఆడపిల్లల మీద పోస్టులు పెడుతున్నారు. అలాంటి వాళ్ళని ఒప్పుకోని చెప్పేసి అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మరి ఇప్పుడు రోజా వీళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి అయితే చాలా మరి ఘోరంగా నిజం కూడా మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వాళ్ళని ఎందుకు? వాళ్ళండి ఇదివరకు పవన్ కళ్యాణ్ 80 మందిని ఆడవాళ్ళని అన్యాయంగా తీసుకుపోయి ఇతర రాష్ట్రాలు అమ్మకొచ్చారు అని చెప్పారు. ఇప్పుడు తీసుకురావచ్చుగా వాళ్ళందరినీ తీసుకురావచ్చు కదండి. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రోజు ఇది నాకైనా ఇదైతే హోంమంత్రి అయితే ఎట్లా ఉండేది అని అంటాడు. హోంమంత్రి ఆయనకైతే ఎట్లా చేస్తాడు? ఇది వాళ్ళపైన కూడా వాళ్ళు ఇది వారికి ఒకరి కిందనే ఉంది అధికారం, మారుతుంటుంది వస్తుంటుంది. ఏదో మామూలుగా ఇట్లా ఏటిపైన బ్యాలెట్ పైన గెలిచారు కానీ జగన్ పైన ఏమేమి తగ్గలే. ఇప్పటికి జగన్ పైన ఏమేమి తగ్గల. జగన్ గారి వేవ్ అలానే ఉందంటారా? ఏముంది మరి జగన్ గారి వేవ్ అలానే ఉంటే ఇప్పుడు మరి చూస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ జారిపోతున్నారు కదా. జారిపోతారు, కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? తట్టుకోలేక ఉండలేక పోతారు, ముఖం తప్పిస్తారు. సాధ్యం రేపు వచ్చే కానీ ఇక్కడ మీడియా సాక్షిగా పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి మరి కిరాకార్పి అనే వ్యక్తి మరి ఇప్పుడు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు జగన్ కావచ్చు, లేదంటే ఒక రోజా గారు అవ్వచ్చు, చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. అసలు అతను ఎందుకని అతని మీద యాక్షన్ తీసుకోలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం? అసలు ఆయన ఎర్రబుక్ పెట్టాక ఆడందండి. ఎర్రబుక్ ఆయనే పెట్టింది. ఎర్రబుక్ ఉంది, ఎర్రబుక్ అంటే ఎర్రబుక్ తెరిస్తే ఇప్పటికే తెరవలేదు, సుగమే తెరిచింది, ఇంకేడ తెరిచేది. ఎర్రబుక్ తెరిస్తే ఇంకా ఎట్లుంటుంది అంటే ఇంకేడుందండి పరిపాలన. ఇదివరకు చాలా మామూలుగా ఎనగటి రోజులలో ఒక పద్ధతి గెలవచ్చు, వాడవచ్చు, సాధ్యంగా అందరూ ఒక ముఖంగా ఉండాలి. కానీ ఒకందరు నిజంగా ఉండొచ్చు, ఒకప్పుడు నా ఉండొచ్చు, కానీ ఇది పద్ధతి కాదు. మరి ఆ ఎర్ర బుక్ ఏదో జగన్ కూడా పెడతానంటున్నాడు. 7 సంవత్సరాలు అవతల తప్పు చేసిన 7 సంవత్సరాలు అవతల జగన్మోహన్ రెడ్డి జనంలో నాయకులు లేకుండా ఈ దెబ్బ ఎట్నో అందరికీ అందజేయాలని, అందరికి ఇంటింటికి అందియాలని ఆయన చేసిన పని ఇంటింటికి అందిద్దాము, ఒకసారి జనం గుండెల్లో కొడదాం తర్వాత ఆయన ఆలోచన పోతే ఇదే వెనక్కి తిరగబడి ఈ బ్యాలెట్లు కొట్టుకున్నారు. అంతే, ఏమి లేదండి. జగన్కి అయితే ఓట్లు వేశారంటారు మీరు? వేశారండి, జనం భారీగానే వేశారు. ఊరకది బ్యాలెట్ మొన్న మరి చెప్పొచ్చు, కోర్టుకు వేసాడు 2 బ్యాలెట్ పేపర్లు. అవన్నీ బ్యాలెట్ పేపర్లన్నీ పెట్టలని కోర్టుకు వేసాడుగా. ఆ కోర్టుకు వేసిన తెరవచ్చుగా వాళ్ళు చూపించుకోండి. అది తప్ప తీసేది కూడా మా దగ్గర ఏం దొంగతనం ఏముందో చూపించింది తీర్చుగా, తీసి బయట దగ్గర జనానికి అనుమానం పోయేదిగా. మా దగ్గర తప్పు ఉండేగా.